Okay, students, today we are going to start another problem. First of all, I read the problem. All of you note it down the problem and follow me. And the problem is a pentagonal prism, side of base 25 mm and axis 50 mm long, rests with one of its edge on HP such that the base containing the edge makes an angle 30 degrees to the HP and axis is parallel to the VP. Draw its projections. Okay, this is the different from the last two problems. లాస్ట్ టూ ప్రాబ్లమ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇంకోసారి ప్రాబ్లమ్ చదవండి, మీరు అర్థం చేసుకోండి ఒకసారి, ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ది ప్రాబ్లమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద pentagonal prism and how is the conditions with the HP and the VP ఎలా ఉంటుంది. ఓకే, అది చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ రఫ్ డ్రా చేస్తున్నాను, క్లియర్గా రాకపోవచ్చు షేప్ అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా ది pentagonal prism. This is the upper face. Now I have to draw the lower face. ఇది జస్ట్ మీకు అర్థం కావడం కోసం డ్రా చేస్తాను అంతేనే, మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. సరిగ్గా షేప్ సరిగ్గా రాలేదు. ఇట్స్ ఓకే. జాయిన్ ది అప్పర్ అండ్ లోవర్ ఫేసెస్. సో బ్యాక్ సైడ్ మనకు కనబడదు. ఓకే, సో దీస్ ఆర్ ది డాటెడ్ లైన్స్. ఇవి మనకు కనబడే లైన్స్ కాబట్టి ఇవి డాటెడ్ లైన్స్. ఓకే, దిస్ ఇస్ ద అప్పర్ ఫేస్ అండ్ దిస్ ఇస్ ది లోవర్ ఫేస్. So give the names A, B, C, D, E. So similarly 1, 2, 3, 4, 5. Okay, so let draw the plane. This is the HP and VP. Okay, this is the VP and this is the HP. This is the actual position of the pentagonal prism. సో ఆల్రెడీ చెప్పుకున్నాను, ప్రిజం అంటే మనకి సైడ్స్ అనేవి రెక్టాంగులర్ షేప్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ ద పెంటాగోనల్ ప్రిజం. అక్కడ కనబడుతుంది కదా క్లియర్గా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే యాక్చువల్గా ద బేస్ని మనకి ప్రిజం యొక్క బేస్ ఆన్ ది హెచ్పి అన్నాడు. ఓకే, ఒకసారి ప్రాబ్లం వస్తాను. With one of its edge on the HP such that the base containing that the edge makes an angle of 30 degrees to the HP. ఓకే, సో మనకి దీని యొక్క ఎడ్జ్ అనేది, ఓకేనా? సో దీనికి ఎడ్జెస్ అంటే ఇవి. ఓకే, దీస్ ఆర్ ది ఎడ్జెస్. ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఏబి, బీసీ, డిసి, దీస్ ఆర్ ది ఎడ్జెస్ అండ్ ద పాయింట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద కార్నర్స్. ఓకే, ఈ పాయింట్స్ అనేది కార్నర్ అంటారు, సైడ్స్ ఉన్న వాటిలంతా ఎడ్జెస్ అంటారు. సో దీంట్లో ఒక ఎడ్జ్ అనేది హెచ్పితో 30 డిగ్రీస్ చేస్తుంటున్నాడు. ఓకేనా? సో దీనికి రఫ్గా పక్కన ఎలా ఉంటుందో అసలు యాక్చువల్గా మనం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ మనం ఫస్ట్ పెంటగాన్ డ్రా చేస్తాం. సో దీనికి ప్రొజెక్షన్స్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ రెక్టాంగులర్ షేప్ వస్తుంది మనకి. ఓకే, సో దిస్ ఇస్ ద యాక్సిస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి 30 డిగ్రీస్ చేస్తుంది. 30 చేస్తున్నప్పుడు దీనికి మనకి యాక్సిస్ లైన్ని 30 డిగ్రీస్ డ్రా చేస్తాం. ఈ లైన్ డ్రా చేస్తాం, ఈ రెక్టాంగిల్ ఇక్కడ షేప్ రాస్తుంది. సో నెక్స్ట్ మనకి ఈచ్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం. ఓకేనా? డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఈచ్ పాయింట్ నుంచి కిందకి లైన్స్ డ్రా చేస్తాం. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ఒక పెంటగాన్ వస్తుంది. సో టోటల్గా మనం నెక్స్ట్ డ్రా చేస్తే మనకి క్లియర్గా వస్తుంది. ఓకే, సో మనకి షేప్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి యాంగిల్ అనేది 30 డిగ్రీస్. ఓకే, ఇది మనకి
ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ. ఓకే, టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు మనకి యాక్చువల్ పొజిషన్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ 30 degrees అయిన తర్వాత ఇదేమవుతుంది, ఇక్కడ బేస్ అనేది ఈ హెచ్పి అనే ప్లేన్తో సమ్ యాంగిల్ చేస్తుంది. ఓకేనా, యాంగిల్ చేసినప్పుడు మనకి ఇలా టర్న్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గో టు ద ప్రాబ్లం. అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీకు డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీటింగ్ పెట్టినప్పుడు అడగండి, క్లియర్గా చెప్తాను. ఎంతసేపు అయినా ప్రాబ్లం లేదు, మీకు క్లియర్గా చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద పార్ట్. సో దిస్ ఈస్ ది XY line. This is the XY line. Okay, so first of all you have to draw the pentagon. Protractor ఏం లేవు, రఫ్గా డ్రా చేయాలి. కొంచెం స్కేల్ అడుగుతా. స్కేల్తో ట్రై చేస్తాను కొద్దిగా నీట్గా రావడానికి. ఓకే, అంతా ఇట్ సైడ్ అంతా 25 mm. డయాగ్రామ్ కరెక్ట్గా రాకపోవచ్చు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. మీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, మీ ఇన్స్ట్రుమెంట్స్తో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, కరెక్ట్గా వస్తుంది డయాగ్రామ్. ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఏదో సమ్ షేప్ వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ ద మనకి టాప్ వ్యూ. ఓకే, గివ్ ద నేమ్స్. ఇక్కడ A and 1, B and 2, C and 3, D and 4, E and 5. Okay, next we have to project the lines. You could remember, always remember, the projection lines are always like it. సో ఈ రెండు కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి డ్రా చేస్తాం సరిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్ ద కోయిన్సైడ్ లైన్స్. ఓకేనా, సో మీరు ఏం చేస్తారంటే మనకి యాక్సిస్ అనేది ఇది మిడ్ పాయింట్ వస్తుంది. ఓకే, సో 25 mm తీసుకోండి. ఇక్కడ నుంచి 25 కట్ చేయండి, ఇక్కడ నుంచి 25 కట్ చేయండి. సో మిడ్ పాయింట్ వస్తుంది మనకి. సో ఆ పాయింట్ నుంచి పైకి ప్రొజెక్ట్. దిస్ ఇస్ ద యాక్సిస్ లైన్. ఇది మనకి యాక్సిస్ లైన్ ఇది. ఓకేనా, సో మన నెక్స్ట్ హైట్ ఇచ్చేయడంతా 50 mm. 50 mm డ్రా చేయండి ఇక్కడ నుంచి. ఈచ్ లైన్ ఇస్ ద 50 mm. And this is the axis line. Draw the axis line like this. Okay, సో ఇలాగా డ్రా చేయండి. ఓకేనా, సో గివ్ ద నేమ్స్. సో బాటమ్ లైన్స్ మనం ఇచ్చాం, ABCD ఇచ్చాం. సో దిస్ దాన్ని తీసుకుని వస్తుంది. సో ద నేమ్ ఆఫ్ ది బాటమ్ సర్ఫేసెస్ ఆర్ ABCDs. సో హియర్ ద A and here two lines are coincide, so that's why B and E, and here two points are coincide, so that is C and D. So this is the dash, D dash and D dash. Okay, so similarly upper face points names, there is the 1 dash and 2 and 5 here 3 and 4, 3 dash and 4 dash. So this is the first part of the diagram. Okay, so give the dimensions also here. This is the 25.
Okay, and the height is 50 mm. The height is 50 mm. So next go to the next stage. Okay, so what here is the edge is makes that angle of 30 degrees with the HP. So HP తో మనకి 30 degrees యాంగిల్ చేస్తుంది కాబట్టి సో యాక్సిస్ లైన్ కదా, సో యాక్సిస్ లైన్ని మనం 30 degrees డ్రా చేసుకోండి. సో ఇక్కడ నుంచి మనం 30 degrees తో లైన్ డ్రా చేసుకోవాలి. దట్ ఈస్ ద యాక్సిస్ లైన్. నా దగ్గర ప్రొట్రాక్టర్ లేదు కాబట్టి సో నేను రఫ్ డ్రా చేస్తాను. మీరు 30 degrees డ్రా చేయండి. ఓకే, మీకు కరెక్ట్గా వస్తుంది. సో మనకంతా 50 mm రావాలి. సేమ్ డైమెన్షన్, ఇక్కడ డైమెన్షన్ ఎంత ఉందో అంతే రావాలి. ఇక్కడ ఇస్ ద 50. సో ఓకే, సో ఇది యాక్సెస్ లైన్, ఇది నేను లైన్ డ్రా చేశాను. యాక్సెస్ లైన్ డ్రా చేయండి. సో మీ యాక్సెస్ లైన్ ఎలా ఉంది కదా, సో అలాగే దీన్ని కూడా డ్రా చేయండి. ఓకే, నేను కొద్దిగా అలవాట్లు డ్రా చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ టేక్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, సో ఈ డిస్టెన్స్ మనకి ఇక్కడ రావాలి. ఓకేనా. సో ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్ చూడండి ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చింది ఒక 2 mm వచ్చింది, 20 mm వచ్చింది. ఓకే, సో 20 mm వచ్చే వరకు డ్రా చేయి, పాయింట్ తీసుకోండి. సో దిస్ ఇస్ ద ఇక్కడ నుంచి పాయింట్ స్టార్ట్ చేయండి 2. ఓకేనా. దీనికి ఇలా కోయిన్సైడ్ ఉండాలి అలా. సో ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్ కోయిన్సైడ్ చూస్తున్నాం. సో ఇలా వెళ్తే మనకి 20 mm అనేది ఇక్కడ నాకు ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి డ్రా చేయండి 20 mm. సో నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఒక 20 mm ఉంది. ఓకే, ఎగ్జాక్ట్ ఇది మీకు ఎగ్జాక్ట్ కాదు, డయాగ్రామ్ కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది కాబట్టి మీకు కొద్దిగా మారచ్చు, తగ్గొచ్చు, పెరగచ్చు. ఓకేనా. సో ఇక్కడ నుంచి 20 mm. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఈ లైన్, ఈ యాక్సిస్ లైన్ నుంచి పక్కన ఈ లైన్ ఎంత డిస్టెన్స్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 mm. ఓకే, 5 mm మార్క్ చేసుకోండి. సో ఇక్కడ ఉందనుకుందాం 5 mm. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి 50 mm ఉండాలి. ఈ హైట్ అనేది మనకి ఇక్కడి నుంచి 50 mm ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ 50 mm డ్రా చేసుకోండి. సో ఇక్కడి నుంచి మనకి 50 mm ప్యారలల్గా ఉండాలి. ఓకేనా, దీనికి ప్యారలల్గా ఉండాలి. ఇక్కడికి నాకు 50 mm, అలాగే ఇది కూడా 50 mm ఉండాలి. అలాగే ఈ పాయింట్ నుంచి అంటే ఈ లైన్ కనబడుతుంది కదా, సో ఈ లైన్ మనం డ్రా చేస్తున్నాం. సో లాస్ట్ వన్ ఇది ప్యారలల్ ఉండాలి. Okay, now join all these end points. Okay na, so this is the ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్గా మనకి ప్లేస్ చేసిన ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి యాంగిల్ చేసినప్పుడు దిస్ ఇస్ ద యాంగిల్ 30 degrees. ఇది మనకి యాక్సిస్ అండి, యాక్సిస్ లైన్. ఓకే, సో దీన్ని యాక్సిస్ లైన్ కానీ డ్రా చేయండి. సో ఇలా యాక్సిస్ లైన్గా డ్రా చేయండి. ఓకే, తొందరలో డ్రా చేశాను. ఓకే, గివ్ ద నేమ్స్ ఆల్సో A dash, B dash and E dash. Here C dash and D dash. Okay, similarly 1 dash, 2 dash and 5 dash. Here 3 dash and 4 dash. Okay, ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి.
సో యాక్సిస్ లైన్ ఉంది కదా, సో యాక్సిస్ లైన్ని మనం 30 degrees పెట్టి రఫ్ లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత సో మనకి ఇక్కడి నుంచి డిస్టెన్స్ చూసుకోండి, ఇక్కడి నుంచి ఇది ఇక్కడ ఎంత దూరం ఉంటుంది, నాకు 20 mm వచ్చింది. ఓకేనా. సో నాకు ఈ లైన్ నుంచి ఈ లైన్కి 20 mm గ్యాప్ వచ్చేటప్పుడు మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సార్ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి 20 mm వస్తుంది. ఓకేనా. ఈ లైన్ ఇక్కడికి ఆ 20 mm వచ్చినప్పుడు అప్పుడు మనకి ఆ లైన్ డ్రా చేయండి. సిమిలర్లీ ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత ఉందో చూసుకోండి. ఓకేనా. సో అది కూడా అప్పుడు మనకి అలాగే డ్రా చేయాలి. సో ఈ లైన్ అనేది మనకి ఈ లైన్కి 90 degrees పర్పెండిక్యులర్గా ఉండాలి. గుర్తుంచుకోండి. ఈ లైన్కి ఎలా నాకు ఏం లేవు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు కాబట్టి నేను రఫ్ డ్రా చేస్తున్నాను. బట్ మీరు డ్రా చేసేటప్పుడు మాత్రం యూ షుడ్ హ్యావ్ టు డ్రా ఇట్ perpendicular to the axis line. Okay, this is the axis line and this line and these lines are perpendicular and these lines should be parallel lines. Okay, don't forget this one. So next step, I think you understand this. Okay, if you have any doubts, note it down. When you will arrange the meeting, then you ask me and I will explain you. Okay, so next top view. Okay, next we go to the top view. So what you have to do here, just draw the straight lines, perpendicular lines from the each point. Roughly draw the perpendicular lines. Okay, I am using the pencil here. Draw the perpendicular line, that is the projection lines. Okay, draw straightly, roughly up to this diagram. Okay, up to this diagram. This one and from here also. I told you I will draw the roughly. Okay, maybe it's not the perfect diagram. You should have to practice, then you will get the perfect diagram. Okay, this is the bottom projection lines. Now go for the top projection lines. It should be here like this. And draw the axis line also and the last point. So here like this. Okay, see maybe the lines are not proper. Okay, now next is from the top view you have to project the each point to the horizontal lines. Okay, from here this is the first point, draw it like this, and from here draw the lines, and from here and here and the last one here. Okay, so these are the projection lines very thinly. Okay, maybe you can't see these lines. I think you have to see these visible lines. Okay, so these are the projection lines. So ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నుంచి ప్రొజెక్షన్ లైన్స్ డ్రా చేయాలి. ఇంకోసారి చెప్తున్నాను చూడండి. మనం ఫస్ట్ ఆ ఫ్రంట్ అయిపోయిన తర్వాత సో ఈచ్ పాయింట్ ఏ పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్, బి అండ్ సి నుంచి స్ట్రైట్ లైన్. ఓకే, అలాగే యాక్సిస్ లైన్ నుంచి స్ట్రైట్ లైన్, అలాగే లాస్ట్ ఈ కార్నర్ పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్. అలాగే యాక్చువల్గా ఇది ఇంకొద్దిగా వెనక్కి వస్తుంది. ఓకే, సో నాకు అంటారు ఇన్స్ట్రుమెంట్స్ లేవు కాబట్టి కొద్దిగా దగ్గరకు వచ్చింది, ఇది కొద్దిగా వెనక్కి వస్తుంది. ఓకేనా. సో అలాగే టాప్స్ పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ ఈచ్ పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్స్, ప్రొజెక్షన్ లైన్స్ని డ్రా చేయండి. ఓకే, దీస్ ఆర్ ది ప్రొజెక్షన్ లైన్స్. ప్రొజెక్షన్ లైన్స్ ఆర్ ఆల్వేస్ వెరీ థిన్ లైన్స్. ఇఫ్ యూ ఆర్ డార్క్ లైన్స్, ఓకేనా, మీరు లైన్స్ అనేవి డార్క్గా డ్రా చేస్తే ఈ డయాగ్రామ్ మొత్తం అసలు అర్థమవుతుందో మీరే ఒకసారి డ్రా చేసి చూడండి కుదిరితే. ఓకే, డ్రా చేస్తే ఇది ఏదో వేరే డయాగ్రామ్ అయిపోతుంది. ఓకేనా. సో అందుకని ఆల్వేస్ షుడ్ యూజ్ ది వెరీ థిన్ లైన్స్. ఓకే, నౌ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ పైనుంచి ఈచ్ పాయింట్ నుంచి ఒక లైన్స్ డ్రా చేసాం. అలాగే ఇక్కడ ఆల్రెడీ నా పెంటగాన్ నుంచి ఈచ్ పాయింట్ నుంచి లైన్స్ డ్రా చేసాం. నౌ కోయిన్సైడ్ ది పాయింట్స్. ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ ఏ డాష్ నుంచి పాయింట్ ఉంది. సో ఇక్కడ పాయింట్ మార్చేయండి, దట్ ఈస్ ద ఏ. ఓకే,
సో నెక్స్ట్ ఇక్కడ బి అండ్ సి వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద బి అండ్ సి. సో బి అనేది ఎక్కడ ఉంది, దిస్ ఇస్ ద బి. ఓకే, దిస్ ఈస్ ది బి అండ్ ద దిస్ ఇస్ ద ఈ, నాట్ ఏ సి. ఓకే, ఈ అనే పాయింట్ ఎక్కడ ఉంది, హియర్ ద ఈ. ఓకేనా. నెక్స్ట్ అలాగే దిస్ ఇస్ ద యాక్సిస్ అండ్ దిస్ వన్ ఇస్ ది యాక్సిస్. ఓకే, యాక్సిస్ తర్వాత మార్క్ చేద్దాం పక్కన పెట్టండి. ఫస్ట్ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ సి డాష్ అండ్ డి డాష్. ఓకేనా, దిస్ ఈస్ ద సి డాష్ అండ్ డి డాష్ లైన్. హియర్ దిస్ ఈస్ ది సి, దిస్ ఈస్ ద సి. ఓకే, this is the C and this is the D dash, so this is the D and here from the D dash. Now this is the D. Okay, now join the all this. So wait, next we go for the upper points. Okay, upper points are the, this is the one point and here where is the one, here is the one. Actually one అనేది కొద్దిగా వెనక్కి వస్తుంది, కొద్దిగా వెనక్కి పడుతున్నాను నేను. ఓకే, కనబడుతుంది కదా మీకు, కొద్దిగా జూమ్ చేస్తున్నా ఒక్క నిమిషం చూడండి. ఓకేనా. సో దిస్ ఇస్ ద 1. అలాగే 2, ఇక్కడి నుంచి 2, దిస్ ఇస్ ద 2, హియర్ ఇస్ ద 2. నెక్స్ట్ 3 అనే లైన్ ఎక్కడ ఉంది, సో 3 అనే పాయింట్ 3 డాష్ ఇక్కడ ఉంది కాబట్టి 3. Similarly this is the 4 and the final one is 5. This is the 5. Okay na, కొద్ది కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉన్నాయి. ఓకే, now join the all these points. సో పాయింట్స్ అన్ని మనం జాయిన్ చేసినప్పుడు మనకి షేప్ అనేది కనబడుతుంది. ఓకేనా. ఇక్కడ మనం ఏమంటారు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే విజిబుల్ లైన్స్ అండ్ ఇన్విజిబుల్ లైన్స్ ఉంటాయి. ఓకేనా. సో కొద్దిగా జాగ్రత్తగా డ్రా చేయాలి. సో ఫస్ట్ ఏ అండ్ ఈ మనకు కనబడుతుంది కాబట్టి సో దాన్ని డ్రా చేసేయండి. అండ్ ఏ అండ్ బి డ్రా దిస్ అండ్ బి అండ్ సి కనబడుతుంది, బి అండ్ సి, సారీ ఏ అండ్ బి అండ్ సి ఇన్విజిబుల్ లైన్ అండి, కొద్దిగా మిస్టేక్ చేశాను. దిస్ ఇస్ ద ఇన్విజిబుల్ లైన్. ఓకేనా. సో డి అండ్ సి ఆల్సో ఇన్విజిబుల్ లైన్. ఎందుకనేది మనం డ్రా చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే. సో అలాగే ఈ అండ్ డి ఆల్సో ఇన్విజిబుల్ లైన్, ఎలాగో చూద్దాం. ఓకే. సో దిస్ ఇస్ ద ఆన్ ఫేస్ ఆఫ్ ద డయాగ్రామ్. చూసారు కదా, ఇది బాటమ్ ఫేస్ అనుకుందాం ఏబిసిడి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఏ 1 పాయింట్ 1 and 2 జాయిన్ చేయండి. 2 and 3, 3 and 4, 4 and 5, 1 and 5. ఓకేనా. సో ఇది మనకు కనబడుతుంది. ఓకే. సో ఈ పాయింట్స్ జాయిన్ చేయండి. దిస్ ఈజ్ ద 1. ఓకే, అండ్ దీస్ 2 and these 2. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ డి నుంచి 4కి dotted lines because this is the invisible line. ఓకేనా. అలాగే సి నుంచి 3కి dotted lines, that is the invisible lines. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు డాటెడ్ లైన్స్ ఎందుకు చెప్తాను. ఓకేనా. సో ఇది మనకి యాక్చువల్గా ప్రిజం. ఓకేనా. ఇందాక చెప్పించాను కదా, ఆ ప్రిజం ఇది. సో ఈ ప్రిజంలో ఏమవుతుంది మనకి ఇక్కడి నుంచి చూస్తున్నాం అనుకోండి, దిస్ ఇస్ ద వివింగ్ ఏరియా. ఓకే, మనం అబ్జర్వ్ చేసి ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సో మనకి ఈ లైన్స్ కనబడుతూ ఉంటాయి, మొత్తం ఈ బాక్స్ కనబడు. సో ఇవి మనకి కనబడవు. ఓకేనా. సో ఈ ఫేస్ మనకు కనబడుతుంది. సో ఫ్రంట్ ఫేస్ కనబడుతుంది. సో ఈ ఫేస్కి బ్యాక్ సైడ్ ఉంది ఇది. ఓకేనా. ఇది ఈ సైడ్ ఉంటే సో ఈ ఏరియా అంతా ED45 అనేది బ్యాక్ సైడ్ ఉంది. సో అది కనబడదు. ఓకేనా. అలాగే మనకి B to C కూడా మనకు కనబడదు. ఓకే. అలాగే D4 and C3. దిస్ ఇస్ ద సాలిడ్స్, హ్యాలో కాదు. హ్యాలో అయితే మనకి లోపల కనబడచ్చు. దిస్ ఇస్ ద సాలిడ్కి మనకి అటు అనదర్ సైడ్ ఉన్నది ఏది కనబడుతుంది అనమాట. ఓకేనా. సో ఒక్క నిమిషం క్లియర్గా అర్థం అవ్వాలంటే
ఇది ఒక వర్క్ పీస్ నా దగ్గర, మన ఓకే వర్క్షాప్లో మనం చేసేది వర్క్ పీస్ ఏది. ఓకే, దీనికి చెప్తాను మీరు చూడండి ఒకసారి. ఓకేనా, సో ఇది మనకి ఉన్న ఒక పెంటగాన్ ప్రిజం అనుకోండి. సో మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఓకే, దిస్ ఇస్ ద వీవింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం, ఇది వీవింగ్ ఏరియా మనది. సో ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు మనకి ఈ ఫేస్ కనబడుతుంది. ఓకే, ఈ ఫేస్ కనబడుతుంది. సో బ్యాక్ సైడ్ ఫేస్ మనకి ఈ ఫేస్ కనబడదు. ఓకేనా, నేను ఇలా చూస్తున్నానంటే ఎందుకంటే యాంగిల్ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నానంటే మనకి ఈ బ్యాక్ సైడ్ నాకు కనబడదు. ఓకే, ఇది బ్యాక్ సైడ్ అనేది నాకు కనబడదు. అలాగే నాకు ఈ బ్యాక్ సైడ్కి ఇటువైపు ఉన్న ఈ లైన్స్ కానీ ఈ షేప్ ఉన్నప్పుడు ఈ లైన్స్ కానీ మనకు కనబడదు అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. సో కొద్దిగా ఇమాజినేషన్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, దట్స్ వై దీస్ ఆర్ ఆల్ ది డాటెడ్ లైన్స్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్ డయాగ్రామ్. I think I understand what is this. Did I miss something here? No. ఓకేనా, సో మీరు ప్రాక్టీస్ చేయండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఫైనల్గా ఒకసారి. ఫస్ట్ పెంటగాన్ డ్రా చేసుకోండి. ఓకేనా, సో ఈచ్ పాయింట్ నుంచి మనకి ప్రొజెక్షన్స్ డ్రా చేసుకొని, సో మనకి 50 mm ఇచ్చాడు కాబట్టి యాక్సిస్ సైడ్తో మనం డ్రా చేసుకుంటే మనకి ఈ షేప్లో రెక్టాంగులర్ వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనకి యాంగిల్. ఓకేనా, సో యాక్సిస్ లైన్ని మనకి 30 degrees తీసుకొని డ్రా చేస్తే, సో అదే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డయాగ్రామ్. 30 degrees యాక్సిస్ లైన్ 30 degrees డ్రా చేయండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మెజర్మెంట్ అవసరం లేదు, రఫ్గా కొంత లైన్ డ్రా చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే మనకి ఈ యాక్సిస్ లైన్ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో డిస్టెన్స్ చూసుకోండి. ఆ డిస్టెన్స్తో మనకి ఈ లైన్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ డిస్టెన్స్ చెప్పాను కదా అని చెప్పి మీకు తెలియదు అట్లా ఎక్కువ ఈ పాయింట్ నుంచి మళ్ళీ డిస్టెన్స్ పెట్టారు, అలా కాదు. ఓకేనా, సో మీరు ఏం చేస్తారంటే ఈ లైన్ ఫస్ట్ యాక్సిస్ లైన్ డ్రా చేస్తారు కదా, దానికి ప్యారలల్గా పర్పెండిక్యులర్గా డ్రా చూడండి. ఓకేనా, ఇలాగా. ఓకే, ఇలా ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ లైన్ నుంచి ఇక్కడ 1 mm ఉంది, అలా పెంచుకుంటూ పోతాం మనం. సో ఇలా 20 mm ఇక్కడ ఉంది. సో ఇలా వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత చూడండి, ఎక్కడి నుంచి ఎంత చూసుకొని, సో ఈ లైన్స్ ఈ పాయింట్స్ మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈచ్ పాయింట్ నుంచి 50 mm, ఈచ్ పాయింట్ 50 mm, విచ్ ఈస్ ఈచ్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ది యాక్సిస్ లైన్. ఓకే, ప్రతి ఒక్క లైన్ అనేది యాక్సిస్ లైన్కి ప్యారలల్గా ఉండాలి. ఓకే, దీస్ 2 lines ఆర్ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ లైన్. ఓకేనా, యాక్సిస్ లైన్కి ఈ 2 lines పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకే, ఇక్కడ దాకా మేము అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే నోట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ మీటింగ్ నేను అడుగుతాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు ఏదో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఈచ్ పాయింట్ నుంచి ప్రొజెక్షన్స్ డ్రా చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటమ్ నుంచి ప్రొజెక్షన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ప్రొజెక్షన్స్ ఫస్ట్ దానికన్నా ఈజీ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హారిజాంటల్గా లైన్ ప్రొజెక్షన్స్ తీసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటమ్ ఫేస్ ప్రొజెక్షన్స్ తీసుకోండి. BE CD. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ కావాలంటే ఇక్కడ ABCD ఈ పాయింట్స్ మ్యాచ్ చేసుకొని డ్రా చేసుకొని ఓన్లీ పాయింట్స్ మార్క్ చేసుకోండి, లైన్స్ డ్రా చేయకండి అప్పుడే. ఓకేనా, నెక్స్ట్ పాయింట్స్ మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్పర్ ఫేస్ అనమాట, అప్పర్ ఫేస్ యొక్క పాయింట్స్ని ప్రొజెక్షన్ చేసుకోండి. ఆ పాయింట్స్ ప్రొజెక్షన్స్ తీసుకొని సో సేమ్ అలాగే ఇక్కడి నుంచి ఈ పాయింట్స్ కోయిన్సైడ్ చేసుకొని డ్రా చేస్తే మీకు ఇక్కడ పెంటగాన్ వస్తుంది. ఓకేనా, సో డ్రా చేసిన తర్వాత మీరు చూడాల్సింది విజిబుల్ లైన్స్, ఇన్విజిబుల్ లైన్స్. సో మనకి ఈ రెక్టాంగులర్ ఫేస్ మనకు కనబడుతుంది. ఓకేనా, సో దీనికి అటు సైడ్ ఉన్న ఈ ఫేస్ కనబడదు, ఓకేనా. సో ఈ ఫేస్ కింద ఉన్న బాయ్ ఫేస్ కనబడదు. సో బట్ ఇక్కడ నుంచి మనం చూస్తున్నప్పుడు ఈ లైన్ కనబడుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైనల్ డయాగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను.